ఇది ఒక పెద్ద స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఈ విషయంలో. కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని చేరదీసుకొని వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అబాసు పాలయ్యేలాగా మాట్లాడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా, అది స్ట్రాటజీ. అది ఎవరు చెప్పారో ఏమో కానీ అది ఒకవేళ ఆ సమయంలో టెంటేటివ్గా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీ కేడర్ని ఇబ్బంది పడేలాగా చేసింది, కానీ దీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడటంలో మాత్రం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా భావించవలసిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ ములాఖత్ సందర్భంగా ఏం మాట్లాడబోతున్నారు అని అంటే, వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడబోతున్నారు అనేది ఎవరు గెస్ట్ చేస్తారు? ఏమైనా గెస్ట్ చేస్తే ఒకవేళ ఫోన్ ఎక్కడుంది, ఆ ఫోన్ గురించి ఇప్పుడు విపరీతంగా 3-4 రోజుల నుంచి ఫోన్ ఎక్కడ పెట్టారు, ఫోన్ దొరకలేదు, పోలీసులు ఏమైనా మరి దాచి కావాలని ఈ విధంగా చేస్తున్నారా అని కూడా చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఆ ఫోన్ గురించి ఏమైనా తెలుసుకుంటారా? అంటే ఫోన్లో ఏమైనా సరే సంభాషణలో ఆల్రెడీ ఉన్న సంగతి కానీ ఆధారాలు ఉన్నాయి కానీ ఏమైనా ఉన్నాయా? ఆ ఫోన్ గురించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగే పరిస్థితి ఉందా? ఇలా కొంతమంది అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. సరే, ఇక ఆ ఫోన్ సంగతి ప్రక్కన పెడితే ఏమని ధైర్యం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం పక్కా.